హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది 7th క్లాస్లో 7.1 ఎక్సర్సైజ్ 9th ప్రాబ్లం అనమాట. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. మీటా సేవ్స్ 40,000 ఫ్రమ్ హర్ శాలరీ. అంటే మీటా అంట తన శాలరీలో 4,000 రూపీస్ సేవ్ చేసిందంట. నెక్స్ట్, ఇఫ్ దిస్ ఈజ్ 10% ఆఫ్ హర్ శాలరీ. ఈ 4,000 అనేది తన శాలరీలో 10% అయితే తన శాలరీ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంట. ఓకేనా? అర్థమైన క్వశ్చన్. ఫస్ట్ అడిచిన దానికి గివెన్ రాసుకుంటున్నా, గివెన్ డేటా. ఓకే, ఫస్ట్ చెప్పింది ఏంటిది? మనీ సేవ్డ్ బై మీటా ఇన్ హర్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు తన శాలరీలో ఎంత సేవ్ చేసింది? 4,000. ఆ 4,000 యొక్క పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? పర్సంటేజ్ ఆఫ్ శాలరీ షీ సేవ్డ్ ఈజ్ ఈక్వల్ టు 10%. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత? టోటల్ శాలరీ ఆఫ్ మీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రూపీస్ అనుకున్నా. ఇప్పుడు ఇచ్చింది ఏంటిది అంటే ఈ ఎక్స్ రూపీస్లో 10% ఎంత వచ్చింది? 40 రూపీస్ అనమాట. దాన్ని వేసుకున్నది. దేర్ ఫోర్ 10% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 4,000. అంటే ఈ ఎక్స్ రూపీస్, తన టోటల్ శాలరీ ఎక్స్ రూపీస్ అయితే అందులో 10% ఎంత? 4,000 అంట. అలాంటప్పుడు తన టోటల్ శాలరీ ఎంతో, ఈ ఎక్స్ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఇక్కడ ఈ పర్సంటేజ్ రిమూవ్ చేసి దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది మనకి? 1/100. అంటే 10/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4,000. ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే మిగిలింది ఎంత? 1/10 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4,000. నేనేం చేస్తున్నా? ఫస్ట్ ఈ డినామినేటర్లో ఉన్న 10ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేయాలంటే మల్టిప్లై విత్ 100 ఆన్ బోత్ సైడ్. ఇది రాయకపోయినా పర్లా మనకి. 10 ఇంటూ 1/10 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4,000 ఇంటూ 10. అంటే డినామినేటర్ 10 మాత్రమే ఉంది కాబట్టి ఆ 10ని నేను క్యాన్సిల్ చేయాలి కాబట్టి 10 మాత్రమే మల్టిప్లై చేసుకున్నా. ఇప్పుడు 10 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4,000 ఇంటూ 10 అంటే ఎంత? 40,000. Therefore, total salary of మీటా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీటా యొక్క టోటల్ శాలరీ ఎంత? దట్ ఈజ్ 40,000. ఓకేనా? ఇది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.